పోడు భూములలో సాగు చేస్తున్న పంటను అటవీ శాఖ అధికారులు తొలగించారని పోడు రైతులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ ఫారెస్ట్ బీట్ లో దమ్మున్నపేట గిరిజనులు సాగు చేసుకుంటున్న మొక్కజొన్న, కంది పంటలను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. దీంతో తమ భూముల్లోకి వచ్చిన అటవీ శాఖ అధికారులు తమ జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. తాము సాగు చేసిన పంటను కాపాడుకుంటామని అధికారులు సహకరించండి వేడుకున్నారు. స్థానిక ఎఫ్డిపిఓ రామ్మోహన్ రావు సంఘటన స్థలానికి చేరుకుని పోడుకు యత్నిస్తున్న వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారు వినలేదు. పోలీసులు కలెక్ట్ చేసుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది. మీకు భూమి లేదు, ఇంకేదో కారణాలు ఉంటే ఉండొచ్చు. ఆ విధంగా చూసినప్పుడు అధికారిగా మేమేమీ చేయలేం. ఒక సాటి మానవుడిగా మీ పట్ల సానుభూతి ఉంటుండొచ్చు, కానీ అధికారిగా మాత్రం మేమేం చేసేది ఉండదు. చట్టాలకు లోబడి, రూల్స్ లోబడి మేము చేయాల్సి వస్తుంది. అయితే మీరు కొంతమంది ఏంటంటే పలానా వాళ్ళు చేసింది కదా, చేశారు కదా, వాళ్ళు చేశారు కదా అని మీరు అనొచ్చు. ఎవరు ఏది చేసినా చట్టానికి లోబడే. ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అటవీ భూమి ఎవరి ఆధీనంలో ఉన్నా మళ్ళీ వెనుకకు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ విషయాలన్నీ మీరు గమనించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇంతటితోటి ఇక్కడి నుంచి ఈ ప్రాంతాన్ని వదిలేస్తే మీకు మంచిది, మాకు మంచిది. లేదంటే మేము చట్టపరంగా చర్య తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా మేము ఇదివరకు మీకు కొన్ని చెప్పాం. మా దగ్గర అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా సుమారు 50-60 మంది ఉంటారు. దాంట్లో కూడా వాచర్స్గా ఇంకా వేరే ఇతరత్ర అవుట్సోర్సింగ్లో కూడా మీకు మీ దగ్గర ఉన్నటువంటి పిల్లలకి కొంతమందికి ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్పాం. అలాగే ప్లాంటేషన్స్ ఇలాంటివి పెట్టినప్పుడు దాంట్లో పని కూడా వస్తుంది. అది కూడా వేరే వాళ్ళకి ఇవ్వకుండా మీకు ఇవ్వడానికే మేము ప్రయత్నం చేస్తాం. సో మీరు ఇవన్నీ ఆలోచించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మనవి చేస్తున్నా. ఇంతటితోటి ఇది సమస్య పోతుంది. లేదు అంటే మరింత జటిలమవుతుంది. ప్రభుత్వ నిబంధనలు, చట్టాలు, రూల్స్ వాటిని పాటించాల్సిన అవసరం ఏర్పడుతుంది. మేము దాన్ని ఎన్ఫోర్స్ చేయాల్సి వస్తుంది, మేము దాన్ని అమలు చేయాల్సి వస్తుంది. అనవసరమైనటువంటి సమస్యలకు దారి. ఇది నా మనవిగా భావించి మీరు ఇంతటితోటి దీనికి చరమగీతం ఇంతటితోటి ఆపేస్తారని నేను అనుకుంటున్నాను. ముందుంటే మీకు వచ్చేది మనం ఏం చేస్తాం దానికి. మీరు ఇప్పుడు మరొకటి మళ్ళీ ఎట్లుంటే సార్ ఇప్పుడు మళ్ళీ మా భూములు సార్ ఇగో ఈ మేడం దగ్గర అదేంటే సార్ మీరు వచ్చినప్పుడు మేమేమన్నా సార్ గింత పెద్ద కావాలి సార్. ఎప్పుడైనా ఇక్కడ దిగుతున్నారు. ఎందుకంటే మేము ఇన్ని రోజులు పట్టుకున్నాం. మాకు ఇప్పుడు బయటకు వెళ్ళడానికి కూడా ఏం పనులు లేవు, ఏది లేదు సార్. మీరు మమ్మల్ని మన్నించి మాకు ఇది వదిలిపెట్టండి సార్. వదిలిపెట్టడానికి మేము ఇచ్చిపెట్టాం సార్. దీన్ని చర్యలు చేసుకోరు. గవర్నమెంట్ కే వస్తున్నాం కదా సార్. మేము కొత్త కొడితే మమ్మల్ని నెల్లు కట్టుర్రి. మీరు ఎన్నో సార్లు మరగొట్టాను వేరే సార్. మాకు పెద్దోళ్ళు సార్ చేయగలం. మరి ఎప్పుడే పెద్దోళ్ళు చట్టం ప్రకారం వాళ్ళకి హక్కు ఉంటాయి కానీ మనకు హక్కు ఉంది. అడవి మనుషులు కాకుంటారా సార్? మామూలు చచ్చిపోయినా కానీ మేము అడవిలో కాలేస్తాం సార్. బయటికి అయితే కాలేస్తలేము మేము ఎవరినైనా. మాకు హక్కు ఎందుకు కూడా సార్? మాకు హక్కు ఎందుకుంటా? మేము అది ఫారెస్ట్ భూమి అది అయిందా సార్? మీరు మమ్మల్ని నుంచి 4 నుంచి వెళ్ళి పోడు చేస్తాను సార్. పోడు చేస్తే తేపకు ఒకసారి గిట్ల లేవాటికి ఆ సారు ఈ సార్ వచ్చుడు మొత్తం బీకేసుకుంటా గిట్ల పోవుడు. మేము గిట్ల ఊక మర కొట్టుకుంటా పోడు అయితే ఇది ఎందుకు గిట్ల ఎందుకు చేస్తున్నా అని పోయి అలసిపోయినాం. ఒకసారి ఏసఐ సార్ వాళ్ళందరూ వచ్చిర్రు. ఇక్కడ ఉన్నాం, ఇక్కడ కొట్టిన ఫైట్లు కొట్టుకుంటే మీ కాళ్ళకి అత్త మీకు అత్త రండి అని గంజులు బింజలు అన్నీ పెట్టుకొని పోతే ఈ సార్ మొత్తం అటు దొప్పుకుంటే ఇలా కొట్టుకపోయింది సార్. అప్పుడు సపడాకున్నా మళ్ళా ఇది ఇట్లా కాదు, మరొక చెట్లు పెద్దగా అవుతుందని పొడుపు తప్పనిసరి నరికించే మళ్ళీ పెద్దగా అయిన వాళ్ళు ఈ అడవి పెద్దగా అవుతుంది ఏం సంగతి అని మేము 80 కుటుంబాలు మాట్లాడుకొని ఇది ఇట్లా చేస్తే కాదు సార్, ఏటన్నా పోతేనే ఇది ఏదైనా ఒకటి తెగిస్తేనే మాకు అవుతుందని మేము ఈ భూములకు వచ్చినాం. మాకు సరిపోయేదాకా మేము కొట్టింది మేము ఇసి పెట్టాం సార్. పాత ఎక్కడ దాకున్నదా అక్కడ దాకా కొడతాం. 2004 నుంచి 1000 ఎకరాలు కొట్టేదాకా మేము ఇసి పెట్టాం. ఫారెస్ట్ వాళ్ళకుండా మాకే పడాలి. ఇళ్ళకి ఈవిడాలు కావచ్చు. ఫారెస్ట్ వాళ్ళకుండా మాకు వాళ్ళకుండా మాకు పడాలి. మేము ఇన్ని రోజులుగా మేము ఏమన్నా ఇత్తనాలు వీకిన కాడ నుంచి వెళ్ళి ఇప్పుడు ఉంటది ఉద్యమం వాళ్ళకు మాకు ఉంటుంది సార్.
ఎవరైనా పంట కూడా రావద్దు.